హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఈరోజు నేను వండేది కర్రీ అయితే మీల్ మేకరు వెల్లుల్లిపాయ గోంగూర కర్రీ అయితే వండుతున్నానండి. చాలా బాగుంటుంది. ఇది వెజ్ బోటీ లాగా కానీ అలాగా చాలా బాగుంటుందండి. ఒక బోటీ కర్రీ లాగా, ఒక మటన్ కర్రీ లాగా ఉంటుందన్నమాట. ఇది కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ముందుగా నేను గోంగూర అయితే తీసుకున్నానండి. ఒక 4 కట్టలు గోంగూర తీసుకొని స్టవ్ మీద అలాగా ఉడకబెట్టేసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి అయితే తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీల్ మేకర్లని వేడి నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా కడిగేసుకొని అలాగా వాటర్ అయితే పిండేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. అలాగే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను. అందులోని తాలింపు దినుసులు కూడా వేసుకొని వేపేసుకున్నాను. తాలింపు దినుసుల్లో కొంచెం ఆవాలు ఎక్కువ ఉంటే కనుక బాగుంటుంది. అలాగే తాలింపు దినుసులు వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఇలాగ నేను ఒలుచుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. ఒక 3 ఎల్లుల్లిపాయల వరకు నేను తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు తీసుకోవడం వల్ల చాలా మంచిది కూడా మనకి. ఈ వెల్లుల్లిపాయలు చక్కగా తగులుతూ ఉల్లిపాయలు ఇలా తగులుకుంటూ కర్రీ అన్నది మనకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లిపాయలు ముందు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని నేను వేపేసుకుంటున్నాను. మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపనవసరం లేదండి. గోంగూరలను కొంచెం పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటే మాత్రం కూర అన్నది చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అలాగే మీల్ మేకర్లను కూడా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మాత్రం కారం అయితే తీసుకున్నాను. మీకు స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. అలాగే ఉప్పు కూడా తగినంత తీసుకోండి. మనకి గోంగూరలోకి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం చూసుకొని మాత్రం వేసుకోండి తినేటప్పుడు. ఎందుకంటే కొంచెం మనకు తెలియనంత ఉప్పు మనం దాంట్లో వేసేస్తాం కాబట్టి చూసుకొని వేసేసుకోవాలన్నమాట. అలాగే ఇది ఒక 5 నిమిషాల సేపు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఈ గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మరగనిచ్చేయాలి. ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను 5 నిమిషాలు అయిన తర్వాత 2 నిమిషాలండి అయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగానైతే చక్కగా వచ్చింది. మీల్ మేకర్లోకి కొంచెం ఉప్పు కారం వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఉడికి చాలా చాలా బాగుంది. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత ఉడకబెట్టుకొని నేను పక్కన పెట్టుకున్నాను కదండి. బాగా పప్పు గుత్తితో కానీ రుబ్బేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఈ ఉడికిపోయిన తర్వాత గోంగూర కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. ఈ కర్రీ అయితే మనకి అస్సలు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి మటన్ కర్రీ తిన్నట్టుగా ఉంటుంది. ఇందులోనే పాస్తాలు కూడా వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కూడా వెల్లుల్లిపాయలు తీసేసి గోంగూర కర్రీ ఇలాగైతే వండుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నేను సిమ్లోనైతే ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదండి, 5 నిమిషాలు అయిన తర్వాత చక్కగా అయితే మనకి ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై ఏంటంటే చక్కగా అంటిగిరినట్టుగా ఉంటే కనుక మనకి చాలా బాగుంటుంది. ఇది నేను మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఒక 2 నిమిషాలు నేను పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ కర్రీకి మనకి ఆయిల్లోనే లాస్ట్లో ఫ్రై అయితే మాత్రం ఇంకొంచెం టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది అనమాట. ఇదిగోండి చూసారు కదా, చక్కగా ఆయిల్ పైకి తేలుకుంటూ చక్కగా ఎగిరేసి చాలా చాలా బాగుంది. వెల్లుల్లిపాయలు పైకి కనపడుకుంటూ మీల్ మేకర్లు కూడా చక్కగా కనపడుకుంటూ ఉడికిపోయి చక్కగా నీట్గా అయితే కర్రీ అయితే వచ్చేసింది. చూసారు కదండి, ఇంకా మన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే చూసారు కదండి, ఈ వెల్లుల్లిపాయ గోంగూర మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నానండి. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.